హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 1 జూన్ 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే మనకి ఇంపార్టెంట్ డేస్, వరల్డ్ నో టొబాకో డే అని చెప్పేసి మే 31న మనం జరుపుకుంటాం. సో దాని థీమ్ ఏంటి? వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా WHO అనేది పొగాకు వ్యతిరేకంగా కృషి చేసిన వాళ్ళకి అవార్డు ఇస్తుంది. అవార్డు ఎవరికి వచ్చింది? నెక్స్ట్ మనకి ఈ NSO అనేది జాతీయ ఆదాయాన్ని ప్రొవిజనల్ డాటా అనేది ఇచ్చింది, తాత్కాలిక డాటా అని చెప్పేసి పిలుస్తాం. ఈ డాటాని మనం ఈ ఎకనామీలో జాతీయ ఆదాయం టాపిక్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2022కు ఎంత ఉంది అని చెప్పేసి. GST అనేది మనకి 2017 జూలై 1న ప్రవేశపెట్టబడింది. ఫస్ట్ 5 ఇయర్స్లో GST అమలు వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ భర్తీ చేయాల్సి ఉంటుంది. సో మే 31 వరకు ఎంత నష్టం ఉందో అంత నష్టాన్ని ఇచ్చి పడేసింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి. తెలంగాణకి ఎంత ఇచ్చింది? నెక్స్ట్ ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క వార్షిక ప్రీమియాన్ని తొలిసారిగా పెంచింది. సో ఎంత పెంచింది, ఎవరు లబ్ధి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ అని చెప్పేసి సిమ్లాలో ఈ మోడీ ప్రభుత్వం వచ్చి 80 ఇయర్స్ పూర్తయిపోయింది కాబట్టి ఆ సందర్భంగా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది ఈ హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో. ఒక పుస్తకం కూడా రిలీజ్ చేస్తారు మోడీ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అస్త్రా మార్క్ 1 అని చెప్పేసి ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి. సో దీని తయారీ కోసము ఈ రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. BDL అనే సంస్థ మన హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ పరం అనంత్ అని చెప్పేసి ఇండియా యొక్క నూతన సూపర్ కంప్యూటర్. మొన్నటిది పరోలది, ఇదేమో పరం అనంత్ అని చెప్పేసి IIT గాంధీనగర్లో ఇది స్థాపించబడింది. నెక్స్ట్ అస్సాంకి వరదలు వచ్చినాయి. సో ఈ అస్సాం వరదల వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యిండ్రు, ఏ పార్క్ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి. నెక్స్ట్ సమ్మిట్, వరల్డ్ సమ్మిట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ 2022 అని చెప్పేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది జెనీవాలో కండక్ట్ చేస్తుంది. దాని థీమ్ ఏంటి, ఇండియా నుంచి ఎవరు హాజరయ్యారు, దాని లక్ష్యం ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈరోజు అంశాలలో ఒక 2 అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి GST యొక్క నష్టపరిహారము రాష్ట్రాలకి ఇవ్వడము, ఈ NSO అనేది జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అని చెప్పేసి ఇవి 2 మనం నోట్స్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎకనామీలో. సో ఫస్ట్ చూస్తే మనకి 31 మే, సో వరల్డ్ నో టొబాకో డే. సో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినము లేదా నిరోధక దినం అని చెప్పేసి మే 31న మనం కండక్ట్ చేసుకుంటాం. 1987 నుంచి కండక్ట్ చేస్తుంది WHO. సో వరల్డ్ హెల్త్ సంస్థ అనేది కండక్ట్ చేస్తుంది. సో థీమ్ ఏంటి 2022కి? థీమ్ ఏంటి అంటే మనకి టొబాకో ఉంది, ఈ టొబాకో అనేది ఎన్విరాన్మెంట్కి హానిగా వస్తుంది. సో థ్రెట్ అంటే హాని. సో థ్రెట్ టు ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి ఈ టొబాకో అనేది హాని అని చెప్పేసి ఆ థీమ్. సో మన పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ ఈ పొగాకు యొక్క వ్యతిరేకత కోసము కృషి చేస్తున్న వాటికి అవార్డు ఇస్తుంది. ఈ ఇయర్ మన ఇండియాకి వచ్చింది, అందున జార్ఖండ్ స్టేట్కి వచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో WHO అనేది పొగాకు వ్యతిరేకం కోసం కృషి చేస్తున్న రాష్ట్రాలకు దేశాలకు ఇస్తుంది, అందులో జార్ఖండ్ అండ్ ఇండియాకి వచ్చింది. రైట్, కొద్దిగా మనకి డాటా అవసరం అండి. ఇక్కడ డాటా ఏంటి అంటే ఈ పొగాకు యొక్క ఉత్పత్తుల వల్ల చెత్త వస్తుంది. చెత్త తొలగించేందుకు ఇండియా ఖర్చు అట సుమారుగా 6,000 కోట్లు అవుతుందట. సో సుమారుగా మనకి 6,000 కోట్లు కేవలం పొగాకు యొక్క చెత్త తొలగించేందుకు అయ్యే ఖర్చు. సో ప్రపంచంలో ఎక్కువ ఖర్చు మాత్రం చైనాకి అవుతుంది. సో ఫస్ట్ చైనా, సెకండ్ బ్రెజిల్, థర్డ్ మన ఇండియా అండి. సో మొత్తం మీద ఇండియా 3వ ప్లేస్లో ఉంది ఈ పొగాకు యొక్క చెత్త తొలగించేందుకు అయ్యే ఖర్చులలో. సుమారుగా ఏటా ఈ పొగాకు నమలడం వల్ల, సిగరెట్ తాగడం వల్ల 80 లక్షల మంది దాకా మరణిస్తున్నారట. రైట్, సుమారుగా చూస్తే ఇది మనకి 31. ఈ పొగాకు ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఇండియాలో ఈ పోర్చుగీస్ వాళ్ళండి.
మనకి హిస్టరీలో పాయింట్ వస్తుంది. ఈ పొగాకు యొక్క ఆల్కలైడ్ ఏంటి అంటే నికోటిన్ అని చెప్పేసి ఆల్కలైడ్ ఉంటుంది. అది మన న్యూరోటిక్స్ మీద పనిచేస్తుంది, మత్తు కలిగజేస్తుంది ఆ పొగాకు అనేది. రైట్. నెక్స్ట్ ఎకనామీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో 2021 అండ్ 22 ఫైనాన్షియల్ ఇయర్ 2022 అని చెప్పేసి దాన్ని షార్ట్గా మనం పిలుస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం యొక్క ప్రొవిజనల్ ఎస్టిమేషన్ అంటే తాత్కాలిక లెక్కలు అనేవి ఎన్ఎస్ఓ ప్రకటించింది. ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని చెప్పేసి ఎన్ఎస్ఓ జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది. మొత్తం మనకి 3 ఉంటాయి. ఒకటి ఎస్టిమేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ముందస్తు అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్, ముందస్తు అంచనా అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ప్రొవిజనల్ జాబితా. ప్రొవిజనల్ అంటే తాత్కాలికమైన అంచనాలు. లాస్ట్కి వస్తుంది రివైజ్డ్, సవరించిన జాబితా అని చెప్పేసి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటుంది. మనకి ఎక్కువ ఎగ్జామ్లో వచ్చేది ఏంటి అంటే ఎకనామిక్ ఇయర్ అయిపోగానే వస్తుంది కాబట్టి మే మాసంలో వస్తుంది ఎవ్రీ ఇయర్. సో ప్రొవిజనల్ జాబితా మనకి ఇది ఎక్కువ సార్లు పరీక్షలో వస్తుంది. సో 2021-22 ఇయర్లో జాతీయ ఆదాయం ఎంత, తలసరి ఆదాయం ఎంత అని చెప్పేసి మనకి గ్రూప్ 2 పేపర్ 3లో ఉంది. సో అందులో ఇది మనం ఇన్సర్ట్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. రంగాల వారీగా ప్రాథమిక రంగము, ద్వితీయ, తృతీయ అని చెప్పేసి వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వాటా ఎంత అని చెప్పేసి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. మొత్తం 9 పేజెస్ ఉంది డాక్యుమెంట్, నేను లింకులో ఇస్తా. సో దాన్ని చూసి మన నోట్స్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ ఎవరు అంటే ఎన్ఎస్ఓ అనే సంస్థ అనౌన్స్మెంట్ చేస్తుంది. ఎన్ఎస్ఓ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు మనకి. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమము అమలు గణాంకాల శాఖ అనేది ఎన్ఎస్ఓ కింద పనిచేస్తుంది. సో ఎన్ఎస్ఓ అనేది ఈ జాతీయ ఆదాయాన్ని అనౌన్స్మెంట్ అనేది చేస్తుంది. 2021-22కి ప్రొవిజనల్ లిస్ట్ అయితే మనకి వచ్చింది. సో దీని ప్రకారం మనము జీడిపి ఎంత, గత ఇయర్తో పోలిస్తే తగ్గిందా పెరిగిందా, పెరిగితే ఎంత పెరిగింది అని చెప్పేసి. సో జీడిపి అంటే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి. డొమెస్టిక్ అంటే ఇండియా యొక్క భౌగోళిక ప్రాంతంలో అంతిమ వస్తు సేవల విలువ, అంతిమ వస్తు సేవలు ఇండియాలో చెప్తున్నాను నేను ఇక్కడ. ఇండియాలో అంటే సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ డొమెస్టిక్ టోర్నమెంటు ఐపీఎల్ అండి. సో ఇండియా టీం ఉంటుంది, ఐపీఎల్ ఉంటుంది. ఐపీఎల్ టోర్నమెంట్ అనేది నేషనల్ లెవెల్ కాదు, డొమెస్టిక్ లెవెల్లో. ఈ ఐపీఎల్లో సో ప్రతి టీంలో 4 విదేశీ వాళ్ళు ఉండొచ్చు. అదే జీడిపి డొమెస్టిక్ లెవెల్ ట్రోఫీ కాబట్టి, సో చిన్న ట్రోఫీ కాబట్టి ఐపీఎల్ మనం కంపేర్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. అంటే ఇందులో విదేశీ వాళ్ళ ఉంటుంది, దేశీయంగా వాళ్ళది ఉంటుంది. మొత్తం మీద భారత గడ్డ మీద ఎంత వస్తు సేవలు వచ్చిందో చెప్పేది జీడిపి అని చెప్పేసి. జిఎన్పి అంటే నేషనల్ అంటే సో మన కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు, ఇండియన్ టీంలో ఆడతారు, కొన్నిసార్లు బయట పోయి ఆడతారు. అంటే ఈ ఇండియా యొక్క పౌరులు సో బయట నుంచి వచ్చిన డబ్బు కూడా ఇందులో మనకి ఉంటుంది. అంటే ఇండియా వ్యక్తి బయట ఉండి సంపాదించిన కూడా మనకే వస్తుంది. రైట్. ఈ జీడిపి ఎంత అంటే మనకి 147 లక్షల కోట్లు అండి. సో డాటా మనకి పాయింట్లలో వస్తుంది. సో పాయింట్లలో మనకి అవసరం లేదు, రౌండ్ ఫిగర్ చేసేయాలి, ఈజీగా గుర్తుంటుంది. 147 లక్షల కోట్లు 2021-22 జీడిపి అనేది. ఇది కూడా మనకి ఇది బేస్ ఇయర్ అండి. సో బేస్ ఇయర్ ఎంత అంటే 2011-12. ఇదే బేస్ ఇయర్ ఎందుకంటే మనకి ధర పెరిగినంత మాత్రాన ఇక్కడ ఉత్పత్తి పెరగకుండా ధరల్లో తక్కువ మార్పులు ఉన్న ఇయర్ తీసుకుంటారు. వరదలు, భూకంపాలు, యుద్ధాలు లేకుండా ధరలు స్థిరీకరణ జరిగిన ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటారు. 2011-12 మనకి ప్రజెంట్ ఉన్న బేస్ ఇయర్. బేస్ ఇయర్లో చెప్తే జీడిపిని దీన్ని రియల్ జీడిపి అంటారు. సో రియల్ జీడిపి అంటే 2021-22లో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువలని 2011-12 ధరలతో పోలిస్తే వచ్చిందే రియల్ జీడిపి.
నెక్స్ట్ అంటే ఇది ఎంత అంటే గత ఇయర్తో పోలిస్తే 8.7% ఎక్కువ ఉన్నది. సో ఇది గ్రోతింగ్ అనేది జరిగింది జీడిపి విలువ చూస్తే. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 2021-22 ఇయర్లో ఇండియా జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే ఎన్ఎస్ఓ ప్రకారం అఫీషియల్ డాటా 8.7%. అంతకుముందు ఇయర్ ఎంత అంటే సో -6 కాబట్టి సో ఏమైంది, పెరిగింది. అంతకుముందు ఇయర్ మనకి 4% ఎంతో ఉంటుంది. సో 4, 6, 8 కాబట్టి ఇది వి షేప్లో వచ్చింది. సో ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ వి షేప్లో వెళుతుంది. ప్రశ్న వస్తే ఇట్లా వస్తుంది మనకి. సో వి షేప్లో వెళ్తుంది. ఇంకా మనకి చూస్తే ఈ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ ప్రకారం ఏంటి అంటే కోవిడ్-19కి పూర్వం ఉన్న దానికంటే ఇప్పుడే ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్కువ వచ్చిందట. బట్ మనకి ఇటీవల కరెంట్ అఫైర్స్ చూస్తే ఆర్బీఐ ప్రకారము ఇండియా అనేది కోవిడ్-19 పూర్వము స్థితికి రావాలంటే సుమారుగా 2034 అండ్ 35 అనే ఇయర్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ 7.5 వృద్ధి రేటు నమోదు చేస్తే మనం ఆల్రెడీ అధ్యయనం చేసినాం. నిర్మలమ్మ ఏమంటుంది అంటే ఇది చూసి కోవిడ్-19కి పూర్వం ఉన్న ఆర్థిక స్థితి కంటే ఎక్కువ మనం మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పేసి దీ డాటా బట్టి చెప్తుంది. బట్ ఆర్బీఐ నిజంగా ఏమన్నది అంటే 2034 నుంచి 35 ఎకనామిక్ ఇయర్ వచ్చేంత టైంకి ఎవ్రీ ఇయర్ 7.5 ఆర్థిక వృద్ధి రేటు ఉంటే కోవిడ్-19 మనము ప్రీ కోవిడ్-19కి వెళ్ళిపోతామని చెప్పేసి ఇది ఆర్బీఐ డాటా. ఇదేమో ఎన్ఎస్ఓ డాటా, ఆర్థిక శాఖ మంత్రి వ్యాఖ్యలు. రైట్. నెక్స్ట్ ఇంకొకటి నామినల్ జీడిపి అండి. సో ఇది మనకి అంత అవసరం లేదు. సో నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైస్ అంటే 2021-22 ఎకనామిక్ ఇయర్లో ఉత్పత్తి అయిన వస్తు సేవలని 2021-22 ధరలతో పోలిస్తే వచ్చే విలువ ఎప్పుడు ఈ రియల్ జీడిపి కంటే మనకు ఎక్కువనే ఉంటుంది. 11-12 ఉన్న రేట్స్ ఇప్పుడు లేవు కాబట్టి ఎక్కువ వస్తుంది. ఎంత అంటే సో 236 లక్షల కోట్లు అండి, లక్షల కోట్లు. ఇది అంతకుముందు ఇయర్తో పోలిస్తే 19.05 ఉందట ఎక్కువ. ఇది నామినల్ జీడిపి. కరెంట్ ఇయర్లో పోలిస్తే నామినల్ జీడిపి, బేస్ ఇయర్లో పోలిస్తే రియల్ జీడిపి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి గ్రాస్ వాల్యూ యాడ్ అని చెప్పేసి జీవీఏ ఉంటుంది. ఈ జీవీఏలో జీడిపితో పాటు ప్లస్ సబ్సిడీ ఉంటుంది. ప్లస్ సబ్సిడీ మైనస్ ట్యాక్స్ అని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించిన ట్యాక్సులు సబ్సిడీ తీసుకున్న ట్యాక్సులు తీసి పడేస్తే వచ్చిందే జీవీఏ. జీడిపికి సబ్సిడీ కలపాలి, ట్యాక్స్ తీసేయాలి. అట్లా చేస్తే వచ్చిందే జీవీఏ. లేకుంటే జీడిపి = జీవీఏ నుంచి మైనస్ సబ్సిడీ వేయాలి ప్లస్ ట్యాక్స్ కలిపిస్తే వచ్చిందే జీడిపి వస్తుంది. ఇది చూస్తే మనకి 136 లక్షల కోట్లు అనేది ఉంది. ఇక మనకు ప్రశ్న ఏమొస్తుందంటే అప్లికేషన్లో అడగాలంటే జీడిపి, సో జీడిపి కంటే జీవీఏ తక్కువ ఉంది. గ్రాస్ వాల్యూ యాడెడ్ మీన్స్ జీడిపికి ప్రభుత్వము ప్రకటించే సబ్సిడీ కలపాలి, ఆ ట్యాక్స్ని తీసి పడేయాలి. అట్లా వస్తే జీవీఏ వస్తుంది. సో జీడిపి కంటే జీవీఏ ఎక్కువ ఉన్నట్లయితే అర్థం ఏంటిదంటే ఇది మనం సబ్సిడీ కంటే ఇచ్చిన సబ్సిడీ కంటే జమ చేసిన పన్నులే ఎక్కువ. ఎట్లా చెప్తున్నాం అంటే సో ఇది మనకి జీడిపి 147 ఉన్నది, ఇది 136 ఉన్నది. అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇక్కడ 147 నుంచి ఎంతో కొద్దిగా మైనస్ చేస్తే 136 వస్తుంది. జీవీఏ కంటే జీడిపి ఎక్కువ ఉన్నది అంటే సబ్సిడీ ఎక్కువ ఉన్నట్టు, ట్యాక్స్ ఎక్కువ ఉన్నట్టు అంటే మన ట్యాక్సే ఎక్కువ ఉన్నట్టు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 4 అనుకోండి, ఇది 6 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 4 అంటే -2 వస్తుంది. అంటే తగ్గించబడుతుంది, 147 తగ్గించబడుతుంది. ఒకవేళ ఇప్పుడు చెప్పేది 136 రావాలని కాదు, ఇందులో జీడిపి ఎక్కువ ఉంటే సబ్సిడీ ఎక్కువ ఇచ్చినట్ట, ట్యాక్స్ ఎక్కువ వసూలు చేసినట్ట, అది నేను చెప్పేది. రైట్. ఎగ్జాంపుల్ సబ్సిడీ ఎక్కువ ఉన్నది, 6 ఉన్నది, ట్యాక్స్ తక్కువ జమ చేసింది, ఎంత 4 అనుకోండి. సబ్సిడీ ఎక్కువ ఇచ్చింది, ట్యాక్స్ తక్కువ జమ చేసింది, ఏమవుతుంది, 6 - 4 అంటే 2 అవుతుంది.
అప్పుడు 147 2 కలిపితే 149 అవుతుంది కాబట్టి 136 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి సో మనకి ట్యాక్సే ఎక్కువ ఉన్నది ఈ ఇయర్లో సబ్సిడీ కంటే. సో భారత ప్రభుత్వం సబ్సిడీ క్రమంగా తగ్గిస్తుంది, ట్యాక్స్ క్రమంగా పెంచుకుంటుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, ఇది లాజిక్గా ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. మనకి 136 రావాలి అంటే 147 కంటే తగ్గాలి, అంటే ట్యాక్స్ ఎక్కువ ఉంటేనే తగ్గుతుంది, ట్యాక్స్ తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది విలువ, అది. రైట్, ఇది మనకి జీడిపి, జీవీఏ అండ్ నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం ఎంత ఉంది. సో తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే ఈ 2021-22 ఇయర్లో మనకి రెండు కాస్ట్ ఉన్నాయి. ఒకటేమో బేస్ ప్రైస్, ఇంకోటేమో కరెంట్ ప్రైస్ అని చెప్పేసి. సో దీని ప్రకారం చూస్తే 91,480 చిల్లర ఉంది. దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 91,500 వస్తుంది. ఒక్కొక్కరికి ఇండియాలో ఇంత ఆదాయం అనేది ఉన్నది పర్ ఇయర్ చూస్తే. కరెంట్ ప్రైస్ చూస్తే మనకి 1.5 లక్షలు ఉన్నది. 1.5 లక్షలు, అదేమో 91,500. తలసరి ఆదాయం అంటే మనకి ఒక్కొక్కరి ఆదాయం ఎంత ఉంది అని చెప్పేసి. ఇంకా ఒకటి మనకి సో ఫిజికల్ డెఫిసిటీ అంటే ద్రవ్య లోటు అనేది. సో ఆదాయం వ్యయాల మధ్య తేడా అనేది ద్రవ్య లోటు. సో ఇండియాలో 6.7% అనేది ఉన్నది. రైట్, మనకి ఏది మొత్తం ఈ నేషనల్ ఇన్కమ్ అనేది ఎన్ఎస్ఓ అంచనా వేస్తుంది. ప్రతి 3 మాసాలకి ఒకసారి 4 సార్లు వేస్తుంది 1 ఇయర్లో. Q1, Q2, Q3, Q4 అని చెప్పేసి. ఈ 2021-22 ఎకనామిక్ ఇయర్లో Q4 అనేది అత్యంత తక్కువగా వృద్ధి నమోదైంది. గత 3 మాసాల్లో 4.1% మాత్రమే నమోదైంది. ఇది వెరీ లీస్ట్ అండి ఇది. సో 4.1 అనేది వెరీ లీస్ట్. మనకి 4 క్వార్టర్లో ఇదే తక్కువ. సో ఎందుకు అంటే తయారీ రంగం అనేది క్షీణించింది, మిగతా అన్ని రంగాలు కూడా కొద్దిగా డెవలప్ అయినాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ క్వార్టర్లో అంటే ఎప్పుడు జనవరి నుంచి మార్చి 2022 క్వార్టర్లో సో మనకి తయారీ రంగం అనేది క్షీణించింది. మిగతా 7 రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వృద్ధిలో ఉన్నాయి, ఇది ఒకటి తగ్గింది. కాబట్టి ఈ పరంగా చూస్తే ఇండియా అనేది కే షేప్లో ఉంది అని చెప్పొచ్చు. కే షేప్ అంటే ఒక రంగం అనేది చాలా ఎక్కువ, ఒక రంగం అనేది చాలా తక్కువ ఉంటే అది కే షేప్ అని చెప్పేసి. ఇట్లా ఒకటేమో తక్కువ ఉంది, ఒకటేమో ఎక్కువ ఉంది. సో ఇది తయారీ రంగం అండి. సో ఇది వ్యవసాయం అనుకోండి, ఇంకేమైనా రంగం అనుకోండి. సో ఇది తగ్గింది, పెరిగింది కాబట్టి. సో రంగాల వారీగా చూస్తే ఇండియా కే షేప్లో వెళ్తుంది. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఇండియా అనేది ఆర్థిక వ్యవస్థ అనేది వి షేప్లో వెళ్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ -6.6 ఎంతో ఉంటుంది. సో ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అత్యల్ప వృద్ధి రేటు ఎంత అంటే -6.6 అండి. ఎక్కువ మనకి 10 ఏమో ఉంటే 2007-8 ఇయర్లో 10 చేంజ్ ఉంటుంది. రైట్, ఇది మనకి వి షేపు అండ్ కే షేపు. కే షేప్ అంటే ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, అసమానతలు ఎక్కువ ఉంటాయి వివిధ రంగాల మధ్య. సో మన 2021-22 వ్యవసాయ రంగం వాటా 3% అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అది. రైట్, నెక్స్ట్ సో జిఎస్టీ అండి. జిఎస్టీ పరిహారము మనకి 2017 1 జూలైన ఈ జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వచ్చింది. వచ్చినప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చింది, రానున్న 5 ఇయర్స్ టైంలో మేము ఈ జిఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయాన్ని మేము భర్తీ చేస్తామని చెప్పేసి, సో పరిహారం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. దీని ప్రకారము ఈ మనకి ఎంతవరకు ఉంటుంది, సో 30 జూన్ 2022 వరకు ఇస్తుంది. నిన్న 31 మే వరకు మొత్తం బ్యాలెన్స్ అంతా క్లియర్ చేసింది. సో సుమారుగా 86,000 కోట్ల డబ్బులు ఇచ్చింది. సుమారుగా చూస్తే 86,912. సో 86,912 అంటే దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 87,000 వస్తుంది.
చేయండి, తప్పేం లేదు. సుమారుగా 87,000 కోట్లు అనేది ఇచ్చింది. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్ అనేది మే 31 వరకి. ఇంకా ఎంత పెండింగ్ ఉన్నదంటే రానున్న జూన్ మాసం ఒకటే పెండింగ్ ఉంది. మనకి ఇన్ని రోజులు మమతా బెనర్జీ కానీ, స్టాలిన్ కానీ, కేసీఆర్ యొక్క మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే ఈ పెట్రోల్ యొక్క దాన్ని డబ్బులు ఎందుకు తగ్గిస్తలేమంటే మీరు జిఎస్టీ యొక్క బకాయిలు ఇవ్వడం లేదు అని చెప్పేసి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది జిఎస్టీ బకాయిలు మొత్తం ఇచ్చింది 31 మే వరకు. ఓన్లీ ఒక మంత్ మాత్రమే ఉంది. ఇంకా జూలై 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కు ఎటువంటి పరిహారం అనేది ఇవ్వదు. మనకి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయాలకి ఈ కేంద్రము కానీ రాష్ట్ర ప్రభుత్వాలని కట్టుబడి ఉండవు అని చెప్పేసి. ఒక లెజిస్లేచర్ మీద ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఆధిపత్యం చెలాయించవద్దు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంది. మనకి ఈ ఎప్పుడు 30 జూన్తోని ఈ పరిహారం అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి పరిహారం ఇవ్వదు. ఈ గడువు, ఈ తీర్పు మనం కలిసి అధ్యయనం చేస్తే ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీని అమలు చేస్తాయా లేదా అంటే మనం చెప్పలేం. రైట్, అది పెద్ద కాంట్రవర్సీ ఇష్యూ. నెక్స్ట్ మంత్ మనకు తెలుస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి ఆ కోర్టు తీర్పు పట్ల. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది నెక్స్ట్ మాసంలో ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది ఇంకా జిఎస్టీ కౌన్సిల్ ఏం చెప్తుంది తీర్పు పట్ల అని చెప్పేసి. నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఒకటి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఈ రెండింటి యొక్క వార్షిక ప్రీమియం ఏదైతే ఉందో దాన్ని తొలిసారిగా జూన్ 1 నుంచి పెంచబోతుంది. ఈ స్కీమ్స్ వచ్చింది 2015లో వచ్చినాయి. 7 ఏళ్ళు అయిపోయింది, నష్టాల్లో ఉన్నామని చెప్పేసి. ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ కోసము మరింత మెరుగైన సేవ కోసం మేము ఇంక్రీజ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ఏమో 330 ఉండే దీన్ని 436 చేస్తున్నారు జూన్ 1 నుంచి. ఇది 12 రూపీస్ ఉండే దీన్ని 20 రూపీస్ చేస్తున్నారు. అంటే ఇవాళ నుంచే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి కాబట్టి ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అండి. ఇట్లా మనకి ప్రశ్న వస్తుంది, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది అంటే నువ్వు ఏ విధంగా మరణించినా కూడా నీకు 2 లక్షల పరిహారం అనేది వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి ఎలా మరణించినా వస్తుంది. ఇది 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ ఈ ప్రీమియం కట్టాలి అంటే. ప్రధానమంత్రి సురక్ష కాబట్టి సురక్ష అన్నది అంటే మనకి ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. ప్రమాద బీమా ఇది ఇన్సూరెన్స్. ప్రమాదం సంభవిస్తే నీకు తక్కువ దెబ్బలు తాకితే పాక్షిక వైకల్యం వస్తే 1 lakh ఇస్తుందట, పూర్తి వైకల్యం చచ్చిపోతే గిట్ట 2 lakhs ఇస్తుందట. ఇవి రెండు మనకి సేమ్ కాదు. ఒకటేమో లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటేమో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఆ ఏజ్ కూడా ఇది 18 to 70 ఇయర్స్ ఉన్నది, ఇది 18 to 50 ఇయర్స్ ఉన్నది. రెండు మనకి డిఫరెంట్ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ ఇస్తుంది, దానికోసము ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి జూన్ 1 నుంచి ఆ కాస్ట్ పెంచింది. ఆ పెంచిన కాస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్. గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ మనకి మోడీ ప్రభుత్వం వచ్చి 80 years పూర్తయిపోయింది కాబట్టి ఆ సందర్భంగా సిమ్లాలో మనకి వార్తల్లో ఉంది. సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాజధాని. హిమాచల్ ప్రదేశ్ అనేది 100% స్మోక్ ఫ్రీ స్టేట్, 100% ఎల్పిజి కనెక్షన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం ఏంటి అంటే ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. రైట్, ఇందులో సిమ్లాలో ఈ గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ అంటే 80 years గవర్నెన్స్ సెలబ్రేషన్ అని చెప్పేసి సిమ్లాలో మోడీ ప్రభుత్వము కండక్ట్ చేస్తుంది. మనకి ఒక పుస్తకం అనేది రిలీజ్ చేయబడింది. ఆ పుస్తకం మనకి పిఐబిలో ఈరోజు వస్తే దాదాపు వస్తుంది. మనకి సేవ, సుశాసన్ అంటే మంచి సుపరిపాలన, శాసన్ అంటే శాసనము లేదా పరిపాలన, సర్వీస్, అండ్ గరీబ్ కళ్యాణ్ అంటే పేదల, కళ్యాణ్ మీన్స్ సంక్షేమము. ఈ పేరుతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. సేవ, సుశాసన్ అండ్ గరీబ్ కళ్యాణ్ పేరుతోని ఈ 80 years టైంలో వివిధ రంగాల్లో ప్రభుత్వం యొక్క అభివృద్ధి కృషి అని చెప్పేసి అది మనం డాటా అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 8 ఏళ్ళ మోడీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి సండే క్లాస్ చేస్తాం మనం.
సో అది ఈ మన సిలబస్లో ఎక్కడ ఉంది అంటే గ్రూప్ అండ్ ప్రిలిమ్స్లో అండ్ గ్రూప్ 2లో ఉంది. ప్రభుత్వ పాలసీ అని చెప్పేసి ఒకటి వస్తుంది, విధానం అని చెప్పేసి అందులో వస్తుంది ఇది. రైట్, ఇది నెక్స్ట్ ఇదే రోజు మనకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి మన రైతు బంధు లాంటిది. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది 11వ విడతది స్టార్ట్ అయింది. మనకి ప్రశ్న వస్తుందండి, ఈ 11వ విడత ఏ రోజు అంటే ఈ 8 ఇయర్స్ సిమ్లాలో ఈ గవర్నెన్స్ సందర్భంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 10 కోట్ల మంది లబ్ధిదారులు ఉంటే 21,000 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే దీనికి ఎవరు లబ్ధిదారులు అంటే 6,000 రూపాయలు ఇస్తారు రైతు కుటుంబాలకి. సో ఎంత భూమి ఉండాలి, నాకు ఈ ప్రశ్నలో ఆన్సర్ చేయండి. ఎంత భూమి ఉంటే ఇస్తారు 6,000? సో ఎంత భూమి ఉండాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులైన రైతు ఉండాలి అంటే అతనికి ఎంత భూమి ఉండాలి? రైట్, ఇది మనకు ప్రశ్న. 6,000 రూపాయలు అయితే ఇస్తారు, మొత్తం మీద 3 సార్లు ఇస్తారు, ఒక ఇయర్లో 3 విడతల వారీగా ఇస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద ఇప్పటికి 11వ విడత అయిపోయింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి. ఈ మధ్యప్రదేశ్లో కూడా భగవాన్ థార్ భుక్తి యోజన అని చెప్పేసి ఇటువంటి స్కీమే ఉంది. మనకి ఈ అప్లికేషన్ మెథడ్లో ప్రశ్న అడిగినప్పుడు ఈ స్కీము ఏ స్టేట్లో అమల్లో ఉంది అని చెప్పేసి వస్తుంది. తెలంగాణలో ఉంది రైతు బంధు, మధ్యప్రదేశ్లో ఉంది. రైట్, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అస్త్రా మార్క్ 1, దీన్ని MK1 అంటాం, అదే మార్క్ 1 అని చెప్పేసి. ఈ రకమైన క్షిపణి కొనుగోలు కోసము ఈ డిఫెన్స్ మినిస్ట్రీ రక్షణ శాఖ ఉన్ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది హైదరాబాద్లో ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫెన్స్ మినిస్ట్రీ ఉన్ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఒప్పందం జరిగింది, కొనుగోలు ఒప్పందం, ఎన్నో కోట్లు ఉంది మొత్తం మీద. ఈ అస్త్రా మార్క్ 1 ఇది ఏ రకమైనది అంటే విజువల్ బియాండ్ మిసైల్, బట్ ఇది రేంజ్. సో విజువల్ బియాండ్ రేంజ్, ఎయిర్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిసైల్ అండి. ఎయిర్ నుంచి ఎయిర్కి అంటే విమానం నుంచి ప్రయోగిస్తాం మనం ఇది. సో ఇది రెండింటికి పనిచేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి పనిచేస్తుంది, ఇండియన్ నేవీకి పనిచేస్తుంది. ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రఫేల్ నుంచి ప్రయోగిస్తారు, లేదా సుకోయి మార్క్ 1 నుంచి ప్రయోగిస్తారు, తేజస్ నుంచి ప్రయోగిస్తారు. అదే నేవీ వస్తే గిట్ట MiG-29 నుంచి ప్రయోగిస్తారు. మొత్తం మీద ఎయిర్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిసైలే ఈ అస్త్రా మార్క్ 1 అని చెప్పి ప్రశ్న వస్తుంది. అస్త్రా మార్క్ 1 ఎలా ప్రయోగిస్తారు, ఏ టైప్ అని చెప్పేసి. ఉపరితలం నుంచి గగనతలము, సముద్రతలం నుంచి గగనతలం అని చెప్పేసి అట్లా మనకు ప్రశ్న అయితే వస్తుంది. వాస్తవంగా ఇది అస్త్రా మార్క్ 1 అనేది ఫస్ట్ తయారు చేస్తుంది ఎవరు అంటే DRDO. ఈ DRDOకి ఈ ఫ్రాన్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ DRDO మొత్తం నేర్చుకున్నది. DRDO అనేది ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. TOT అంటే సాంకేతిక పరిజ్ఞానము. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేసింది, బదిలీ చేసింది. ఎందుకు అంటే సో ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా. ఇక మీదట అస్త్రా మార్క్ 1 లాంటి క్షిపణి మనము దేశీయంగా నిర్మిస్తాము. ఇది మేక్ ఇన్ ఇండియాకి ఒక బూస్ట్ వంటిది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది నోట్స్లో మేబీ ఉండకపోవచ్చు. అంటే DRDO బదిలీ చేసింది, బట్ ఇది ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాకి, దానికి ఇది బూస్ట్ వంటిది అని చెప్పొచ్చు మనం. సో అస్త్రా మార్క్ 1 ఎయిర్ టు ఎయిర్ మిసైల్ BDLతో ఒప్పందం చేసుకున్నాం. DRDO సాంకేతిక బదిలీ అనేది చేసింది, దేశీయంగా మనం నిర్మిస్తున్నాం. నెక్స్ట్ పరం అనంత్. సో పరం అనంత్ అంటే ఒక సూపర్ కంప్యూటర్. IIT గాంధీనగర్ అనేది దీన్ని ఏర్పాటు చేస్తుంది. రైట్, గాంధీనగర్ IIT. మనకి ఈ పరం పోరుల్ అని చెప్పేసి ఇంకోటి ఉంది, అది NIT తిరుచునపల్లి అని చెప్పేసి. సో దాని స్పీడ్ని ఇది ఓవర్టేక్ చేసింది. కాబట్టి ఇండియాలో సూపర్ కంప్యూటింగ్ ఏంటిదంటే సో పరం అనంత్ అని చెప్పేసి. ప్రపంచంలో సూపర్ కంప్యూటర్ అత్యంత వేగవంతమైనది మన జపాన్లో ఉంది, ఫిగాకు అని చెప్పేసి. ఇది జపాన్దే అండి. మనకి జనరల్గా చైనా ఉంటుంది, బట్ ఈసారి ఫిగాకు అని చెప్పేసి జపాన్ది వచ్చింది.
సో ప్రపంచంలో ఉన్నప్పుడు ఫిగాకు జపాన్, ఇండియాలో ఉన్నప్పుడు పరంపొరుల్ మర్చిపోండి అదిగా పరం అనంత్ అని చెప్పేసి ఐఐటి గాంధీనగర్. నెక్స్ట్ మనకి అస్సాం వరదలు అండి. సో అస్సాం వరదలు అని చెప్పేసి దీనికి కారణం ఏంటి అంటే మనకి మే 29న కేరళని ఈ సౌత్ వెస్ట్ మన్సూన్ తాకినాయి. ఈ అస్సాంలో వర్షాల వల్ల ఈ బ్రహ్మపుత్ర నదికి ఎక్కువ వరద వచ్చి, సో బ్రహ్మపుత్ర నది వల్ల అస్సాంకి ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఈ నది పేరు అస్సాం దుఃఖదయని అని చెప్పేసి పిలుస్తాం. సో అస్సాం దుఃఖదయని మనకి ఫేమస్ బిట్టు. అట్లనే బెంగాల్ దుఃఖదయని ఉంటుంది, దామోదర్ నది అని చెప్పేసి, బీహార్ దుఃఖదయని ఉంటుంది. ఇవన్నీ మనకి జాగ్రఫీలో వస్తాయి. అయితే ఈ అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఒక డాటా చెప్పింది 5.75 లక్షల మంది ఎఫెక్ట్ అయినలట. ఈ కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది మన అస్సాంలో, అది 80% వరకు ముప్పు అనేది అంటే మునిగిందట అని చెప్పేసి మన డాటా ఉంది. 30 మంది మరణించారని చెప్పేసి మన డాటా ఉంది. అదంతా ఏం అవసరం లేదు, జస్ట్ అస్సాం దుఃఖదయని అంటే మనకి బ్రహ్మపుత్ర ఒకటి, కజిరంగా నేషనల్ పార్క్ మనకి వార్తల్లో ఉంది. ఈ మానస పార్క్ ఉంటుంది, కజిరంగా ఉంటుంది, సోను అని ఉంటుంది, గరం పానీ అని చెప్పేసి ఉంటుంది. ఈ సోనీ రంగా అస్సాం టీ తాగి సోనీ టీవీకి గరం పాట పాడుతున్నారని చెప్పేసి మొత్తం మీద కోడ్ ఉంటుంది. రైట్, ఇది మనకి ఎందుకు ఇక్కడ అస్సామీ అనేది వాస్తవంగా ఈ అస్సాంలో వరదలు అనేది ఎవ్రీ ఇయర్ వస్తుందండి. దాన్ని ఏమంటామంటే వార్షిక విపత్తు అని చెప్పేసి పిలుస్తాం. వార్షిక అంటే ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా వస్తుంది. సో కారణం ఏంటి అంటే అస్సాం అనేది నది కింద ఉంది. అస్సాం యొక్క భౌగోళిక ఆకృతి ఒక కారణము. ఈ టెంపరేచర్ మే మాసంలో ఎక్కువ అవుతుంది కాబట్టి హిమాలయాలు కరిగిపోవడం వల్ల ఈ బ్రహ్మపుత్ర నదికి వరదలు వస్తాయి గిట్ట, దాని కింద ఉంటుంది అస్సాం కాబట్టి ఎక్కువ వరద అనేది వస్తుంది. సో ఇటువంటి కారణాల వల్ల దానికి వరద అయితే ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్ ఒక సమ్మిట్ అండి, మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సదస్సు జరిగింది. సో వరల్డ్ సమ్మిట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ 2022 అని చెప్పేసి ఇది జెనీవాలో జరిగింది. స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంటుంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ దీన్ని కండక్ట్ చేస్తుంది. ఇండియా నుంచి దేవి చౌహాన్ అని చెప్పేసి అతను ఎవరు ఈ కమ్యూనికేషన్ స్టేట్ మినిస్ట్రీ సహాయ మంత్రి ఇండియా నుంచి హాజరయ్యాడు. సో థీమ్ ఏంటి దీనికి, వెన్యూ ఏంటి, జెనీవా, కండక్ట్ బై ఐటీయు. సో ఇండియా నుంచి దేవి చౌహాన్ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ హాజరైండు. థీమ్ ఏంటి అంటే మొత్తం మీద దాని అర్థం ఏంటిదంటే ఎస్టీజీ గోల్స్ ఉన్నాయి, మనకి 17 గోల్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి. ఈ ఎస్టీజీ గోల్స్ ప్రోగ్రెస్లో వేగవంతం కావడానికి ఈ వరల్డ్ సమ్మిట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేది కృషి చేస్తుందట. అది ఈ గోల్స్ మనము ప్రోగ్రెస్ చేయడంలో వేగవంతం అయ్యేందుకు, యాక్సిలరేట్ అయ్యేందుకు ఈ సమ్మిట్ అనేది మనకి కృషి చేస్తుందని చెప్పేసి ఉన్నది. సో మనకి ఇటీవల ఈ కరెంట్ అఫైర్స్ చూస్తే గిట్ట ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ సంస్థ యొక్క ఇది హోస్ట్ కంట్రీ అంటాం, హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అనేది సో ఢిల్లీలో ఉన్నది. సో ఢిల్లీ అనేది ప్రాంతీయ కార్యాలయంగా నమోదు చేసుకున్నది. ఈ ఐటీయు మనం మొన్న డిస్కస్ చేసినాం నిన్న ఆల్రెడీ. ఇండియా ఏ సంస్థలు సభ్యత్వం పొందింది అంటే ఈ ఐటీయులో సభ్యత్వం పొందింది. రైట్, ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.